భరద్వాజ గారు ఇప్పుడు ఒక విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ 30వ తారీఖు రిలీజ్ అని మనం డేట్ వేశారు. ఇంకొక వార్త హరిహర వీరమల్లు ఆన్ టైం వచ్చేస్తుంది 30వ తారీఖు అని చెప్పేసి ఇంకొక వార్త. విజయ్ దేవరకొండకి క్లాష్, హరిహర వీరమల్లు రాదేమో అనుకున్నారు ఇప్పటి వరకు. అవును, బట్ హరిహర వీరమల్లు వచ్చేస్తుంది. అవును. ఒకవేళ వాళ్ళు ఆగిపోతే మంచి డేట్ కోల్పోతారు, మంచి డేట్ లేదు. లేదు అంటే వెనక్కి వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. అంటే వెనక్కి వెళ్తే మళ్ళీ మణిరత్నం కమల్ హాసన్ల సినిమా ఉంది. ఓకే ఓకే. దాంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే తమిళ సినిమా కాబట్టి తెలుగు మీద అంత ప్రభావం చూపిస్తుందా అనేది ఒక సందేహం ఉంది. అయినప్పటికీ వెనక్కి వెళ్ళటం అనేది మంచిది కాదు. ఇప్పుడు ఆ 30వ తారీఖు మీదే నిలబడాలి. ఇప్పటి వరకు ఒక హోప్ ఉంది వాళ్ళకి. ఆ హోప్ ఏంటంటే హరిహర వీరమల్లు ఇప్పటి వరకు రకరకాల డేట్లు మారుతూ వస్తుంది. పవన్ కళ్యాణ్ మొన్న నిర్మాతలు అందరితోనూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేశాడు రీసెంట్గానే. ఏర్పాటు చేసి ఆయన 3 సినిమాలు చేస్తాను అని చెప్పాడు ముగ్గురికి. ఇప్పుడు హరీష్ శంకర్ సినిమా కూడా ఉంటుంది అని చెప్పాడు ఆయన. ఉంటుంది అని చెప్పి నేను నెమ్మదిగా షూటింగ్లోకి వస్తాను అని చెప్పాడు. చెప్పడం మాత్రమే కాదు, ఇప్పుడు ఆచరణలోకి వచ్చాడు ఆయన. వచ్చి హరిహర వీరమల్లు వాళ్ళు అడిగినటువంటి టైం, వాళ్ళు అడిగిన డేట్స్ ఇచ్చి షూటింగ్లోకి వచ్చేసాడు ఆయన. వచ్చాడు కాబట్టి ఇది ఏదో రకంగా కంక్లూడ్ చేసేసి పార్ట్ 1 అన్నారు కాబట్టి ఒక ఎమోషనల్ సీను, అలాగే ఒక లింక్ ఇచ్చేటువంటి ఒక లింకేజ్ సీను తీసేసి పంపించేస్తారు ఆయన. అంటే ఓజీకి వెళ్ళిపోతాడు ఆయన. ఓజీ వర్క్ ఎక్కువ ఉంది నిజానికి. 15 రోజులు కావాలని అడుగుతున్నారు వాళ్ళు. ఈ 15 రోజులు క్లియర్ చేసేస్తే వాళ్ళ పని అయిపోతుంది. వాళ్ళు ఇంకా యాక్టివిటీలోకి వెళ్తారు. అయితే ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ మే 9 రిలీజ్ చేయడం కోసం చాలా కష్టపడ్డాడు ఆయన నిర్మాత ఏం రత్నం గారు. అలాగే ఈ డేట్ కోసం చిరంజీవి గారు తన సినిమాని ముందుకు లాక్కున్నారు అనేది, అంటే పోస్ట్పోన్ చేసుకున్నారు అనేది కూడా మనం విన్నాం. ఏది విశ్వంభర ఒకసారి కొడుకు కోసం, ఇంకోసారి తమ్ముడు కోసం మెగాస్టార్ త్యాగం అని చెప్పి మాట్లాడారు అందరూ. మాట్లాడారు కానీ బట్ అది వర్క్ అవ్వలేదు కదా. ఇంకా అది వర్క్ అవ్వలేదు. సరే ఏది జరిగినా కానీ అది పోస్ట్పోన్ అయింది. పోనీ ఈ సినిమా రిలీజ్ అవుతుంది మెగా అభిమానుల కంటే మే 9తో ఉన్నటువంటి అటాచ్మెంట్, ఆ అటాచ్మెంట్ వర్కౌట్ అయిపోయి మెగా అభిమానులు అందరూ హరిహర వీరమల్లు చూసేస్తారు అనుకుంటే ఆ డేట్కి అది రావట్లే. 30వ తారీఖు అన్నారు. ఆ 30వ తారీఖు మీద ఎవరికి కాన్ఫిడెన్స్ లేదు. బట్ ఇప్పుడు షూట్లోకి వచ్చారుగా, నిన్న షూట్లోకి వచ్చారు కాబట్టి కాన్ఫిడెన్స్ పెరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అది 30వ తారీఖు రిలీజ్ అవుతుంది. రిలీజ్ చేసి తీరాలి అనే పట్టుదలతో ఉన్నాడు ఆయన ఏం రత్నం గారు. మొన్న జరిగినటువంటి లాస్ట్ ఎలక్షన్లో కూడా ఆయన పవన్ కళ్యాణ్తోనే ట్రావెల్ అయ్యాడు. కాబట్టి ఆ సినిమా రిలీజ్ చేయవలసినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ మీద బాగా ఉంది, మిగిలిన వాటికంటే కూడా. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ, పైగా 4-5 ఏళ్ల నాటి కథ అది. 4-5 సంవత్సరాలు అయిపోయింది, అలా హోల్డ్ అయిపోయి ఉంది సినిమా. పైగా ఇది మంచి మూడ్ అని ఆయన అనుకుంటున్నాడు ఏం రత్నం. చావా లాంటి సినిమా విపరీతంగా కలెక్ట్ చేసినటువంటి సందర్భం మనం చూసాం. ఇప్పుడు ఇంకొక సినిమా రాబోతోంది అదే కంటెంట్తో. ఈ సినిమా కూడా వచ్చేస్తే ఈ రెండిటికి మధ్యలో కనీసం హరిహర వీరమల్లు పడితే చాలు అనుకుంటున్నాడు ఆయన. అందుకని ఇప్పుడు అర్జెంటుగా ఎట్టి పరిస్థితుల్లోనూ మే 30వ తారీఖు ఆ సినిమా రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయితే విజయ్ దేవరకొండ కింగ్డమ్కి కాంపిటీషన్ కదా, కాంపిటీషన్ వస్తుంది అనివార్యం. అంటే పోటీని అవాయిడ్ చేయటం అనేది కుదిరే వ్యవహారంలా కనిపించడం లేదు. అలాగని చెప్పి ముందుకో వెనక్కో జరిగే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కింగ్డమ్ కూడా ప్రెస్టీజ్ ప్రాజెక్ట్ లా చేసుకున్నారు వాళ్ళు. అవును, కంటెంట్ చూస్తే కూడా కొంత హోప్ ఉంది, కొత్తగా ఉంది. విజయ్ ఎక్కువ ఉంది. అంటే ఆ సినిమా వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు, ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఆల్రెడీ హిట్ 3 ఇంకా రైజ్లో ఉంది. ఈ రోజు నుంచి నెమ్మదిగా థియేటర్లు తగ్గడం మొదలయ్యే అవకాశం ఉంది అంటున్నారు. అంటే నిన్నటి వరకు కలెక్షన్ స్టడీగానే ఉంది అన్ని చోట్ల. అది డ్రాప్ ఈ రోజు నుంచి మొదలైతే నెమ్మదిగా థియేటర్లు బయటకు వస్తాయి. అఫ్కోర్స్ మేము 30 కాబట్టి 30కి చాలా హిట్కి దానికి సంబంధం ఉండదు కానీ వచ్చేస్తాయి, నెమ్మదిగా థియేటర్లు వచ్చేస్తాయి. ఈలోపు ఏమున్నా కానీ థియేటర్ల అవైలబిలిటీ సమస్య ఏం లేదు. అలాగే మనం 2 పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు పోటీగా రిలీజ్ అయిపోయి 2 హిట్ అయ్యి 2 భారీ వసూళ్లు చేసినటువంటి సందర్భాలు కూడా చూసాం మనం. అవును, మర్చిపోయి సమ్మర్ కదా, సమ్మర్లో ఇప్పుడు హాలిడేస్ ఒకటి. అవును, అదే సమ్మర్ అనేది పెద్ద ఇష్యూ కాదు. ఎన్ని సినిమాలైనా అది సస్టైన్ చేసుకోగలదు. అందుకని ఆ కాన్ఫిడెన్స్తో విజయ్ దేవరకొండ వచ్చేస్తాడు.
ఆగే ప్రసక్తి ఉండదు. ఓకే. ఈ 2 సినిమాల మధ్య పోటీ. అఫ్ కోర్స్ ఒకటే రోజు కాబట్టి ఇంకా ఓపెనింగ్స్ మీద పడుతుంది దెబ్బ. అంతే. అంటే ఓపెనింగ్స్ మీద కూడా ఏముండదు. ఆ సినిమా చూసి ఈ సినిమా చూస్తారు, ఈ సినిమా చూసిన వాళ్ళు ఆ సినిమా చూస్తారు. అంటే ఆడియన్స్కి ఒక రకంగా ఫీస్టే. అంటే ఎగ్జామ్స్ అయిపోయినటువంటి మూడ్లో ఉన్నటువంటి, హాలిడే మూడ్లో ఉన్న స్టూడెంట్స్కి థియేటర్లో ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు పర్టికులర్గా మల్టీప్లెక్స్ కలెక్షన్స్ విపరీతంగా ఉండే అవకాశం ఉంది ఈ 2 సినిమాలకి. మల్టీప్లెక్స్ అన్నీ కూడా దాహంతో ఉన్నాయి. ఆ దాహాన్ని పూర్తి స్థాయిలో తీర్చే అవకాశం ఉంది 2 సినిమాలు రిలీజ్ అయితే. ఇద్దరూ వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. 2 సినిమాలు రావటం మంచిదే, యుద్ధం మంచిదే, వసూళ్ళు డెఫినెట్గా బాగుంటాయి 2 సినిమాలకి. అంటే ఆ సినిమా ఆడియన్స్ వేరు. నిజానికి హరిహర వీరమల్లు కంటెంట్కి సంబంధించినంత వరకు ఆల్రెడీ ఆ సినిమాలో ఏమి ఉండబోతోంది అనేది అందరికీ తెలుసు. అది కూడా ఔరంగజేబు విలన్గా వస్తున్నటువంటి సినిమానే. ఔరంగజేబు విలన్గా వస్తున్నటువంటి సినిమాలు ఈ మధ్యకాలంలో మనం చూసాం. అవి వాటి రేంజ్ ఏమిటి అనేది చూసాం. ఇది ఇక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, హిస్టారికల్గా గోల్కొండ నవాబులకి ఔరంగజేబుకి కూడా యుద్ధం ఉంది. వాళ్ళు ఇక్కడ మసీదును పగలగొట్టారు గోల్కొండలో, ఔరంగజేబు. సో ఈ గొడవ ఈ సినిమాలో ఏ మేరకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఎలా చెప్తారు కథని, అంటే గోల్కొండ నవాబుల ప్రత్యేకత మీద సినిమా నడుస్తుందా, లేకపోతే గోల్కొండ నవాబులకి ఔరంగజేబ్కి మధ్య కాన్ఫ్లిక్టా, లేకపోతే హిందూ ముస్లిం కాన్ఫ్లిక్టా, ఏమిటి తీసుకున్నారు అనే దాని మీద ఒక క్యూరియాసిటీ ఉంది. ఆ సినిమా కంటెంట్ మీద కూడా ఒక చర్చ జరుగుతోంది బయట. ఇది ప్రాపగాండా సిరీస్లో భాగంగా వస్తున్న సినిమానా అనే మాట కూడా ఆల్రెడీ మొదలైపోయింది. కాబట్టి ఈ ఆడియన్స్ దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సినిమాకి వెళ్తారు. ఈ కల్ట్ వెళ్ళిపోతుంది. కానీ జనరల్గా మూవీ లవర్స్ ఇటు వెళ్ళిపోతారు, విజయ్ దేవరకొండ సినిమాకి వస్తారు. కాబట్టి ఇది మార్నింగ్ షో వరకే, లేదు ఫస్ట్ డే వరకే పరిమితం. ఆ సినిమా చూసి ఇమ్మీడియట్గా దీనికి వస్తారు. ఈ ఆడియన్స్ అటు వెళ్తారు. కాబట్టి ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆడియన్స్లో 2 సినిమాలకి లాభం చేకూరుతుంది. ఓకే. అందుకని 2 రిలీజ్ అవ్వటం మంచిదే. మనం 3-4 సినిమాలు చూసాం కదా గతంలో. సమ్మర్ అనేది ఒక సీజన్. ఆ సీజన్లో కనీసం 7 రిలీజులు పెట్టుకునేవాళ్ళు. అలాగే సంక్రాంతి ఒక సీజన్, మనకి దసరా ఒక సీజన్. ఈ 3 ప్రధానమైనటువంటి సీజన్స్. కాబట్టి సమ్మర్ ఫెస్టివల్ ఏమిటి అనేది ఒక లిస్టు చేసుకుని దాని మీద డిస్కషన్స్ జరిగేవి. ఇప్పుడు సినిమాలు అంటే మధ్యలో మనకి కుమ్మక్కు రిలీజులను ఒక పద్ధతి తీసుకొచ్చారు దిల్ రాజు గారే. అంటే సినిమాని కాపాడటం కోసం ప్రతి రిలీజ్కి 15 రోజులు గ్యాప్ ఉండాలి. అంటే బ్రీతింగ్ స్పేస్ లేకపోతే సినిమాలు, ఒక సినిమా ఇంకో సినిమాని చంపేస్తుంది అని చెప్పి ఒక విధానం తీసుకొచ్చారు. కానీ అది కూడా తప్పని నిర్ణయించుకున్నారు వాళ్ళు. నిర్ణయించుకుని సినిమాలకి స్పర్ధ మంచిదే, రిలీజ్ చేసేద్దాం అనుకుంటున్నారు, రిలీజ్ చేస్తున్నారు, వర్కౌట్ అవుతోంది, మంచి డబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పైగా ఆ సినిమా మీద హోప్ ఏంటంటే, ఇప్పటివరకు ఆయన రీమేక్ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఏది మధ్యలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత, ఆయన రాజకీయాల నుంచి మళ్ళీ సినిమాలు చేస్తానని చెప్పిన తర్వాత, వకీల్ సాబ్ దగ్గర నుంచి మొదలు పెడితే భీమ్లా నాయక్, బ్రో 3 వరుసగా రీమేక్లు అయినాయి. ఇది స్ట్రైట్ సినిమా. ఈ రీమేక్ అవటం వలన 2 సినిమాల రిజల్ట్ తేడా వచ్చింది అనేది అందరి అభిప్రాయం. ఇప్పుడు ఒరిజినల్ కంటెంట్తో వస్తున్నాడు ఆయన. అందుకని దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి అభిమానుల్లోనూ, ఆడియన్స్లో కూడా. ఒక కొత్త పవన్ కళ్యాణ్ని చూడబోతున్నాం అనేది అభిప్రాయం ఉంది అందరిలోనూ. ఈ అభిప్రాయమే పెట్టుబడిగా ఆ సినిమాని ఆయన రిలీజ్ చేస్తున్నాడు. కాబట్టి ఆ ఆడియన్స్ అటు ఉంటారు, ఈ ఆడియన్స్ ఇటుంటారు. అదొక సెట్ ఆఫ్ ఆడియన్స్, ఇదొక సెట్ ఆఫ్ ఆడియన్స్, ఎక్స్చేంజ్ జరుగుతుంది. 2 సినిమాలు లాభం పొందుతాయని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, చూద్దాం. మీరు అన్నట్టు 2 రిలీజ్ అవుతాయా, లేకపోతే ఎవరైనా వెనక్కి తగ్గుతారా ఏంటి? లేదు, వెనక్కి తగ్గే అవకాశం అయితే లేదు. ఓకే. ఎందుకంటే విజయ్ దేవరకొండకు కూడా వెనక్కి వెళ్ళినా ఇబ్బందే. ఓకే. వెనక్కి వెళ్ళినా వరుసగా సినిమాలు ఉన్నాయి అటు నుంచి. అంటే చూద్దాం, బాంబే నుంచి వచ్చే సినిమాలు కూడా ఉన్నాయి 2-3. అందుకని ఇదే బెటర్.